రాను రాను టాలీవుడ్ యాక్టర్స్ నోటి దూలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, స్టేజి మీద ఎక్కి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియకుండా ఇష్టం రాజ్యంగా వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడి, తర్వాత విమర్శలు పాలవటం, అబాస్ పాలయ్యి ప్రేక్షకులు ఇలాంటి వాళ్ళ మనం అభిమానిస్తుందని ఒకంత వాళ్ళు ఆశ్చర్యానికి అలానే వాళ్ళ మీద ఏక్యభావం పెంచుకోవడానికి కారకులవుతున్నారు. రీసెంట్‌గా మనం వివిధ రకాల స్టేజీల మీద ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మళ్ళీ తదితర ఈ సినిమా ఫంక్షన్స్‌లో ఒక్కొక్కళ్ళు డిఫరెంట్‌గా వాళ్ళ నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడటం, అది ఏదో జోక్‌గా మాట్లాడినట్టు అనటం. ఇది చూస్తున్నాం మనం. మొన్న 'రాబిన్ హుడ్' నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీకి స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్ ఆ సినిమాలో ఏదో అతిథి క్యారెక్టర్‌గా ఏదో వేశారు. ఆయన మన తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్‌గా ఉంటారు. మన తెలుగు సినిమాల మీద వచ్చిన సాంగ్స్ మనవి 'అల్లు అర్జున్' 'పుష్ప' సాంగ్ గాని అవి ఆయన వాళ్ళ వైఫ్ షార్ట్స్ చేసి రీల్స్ లాగా పెట్టడం స్టెప్పులేసి అవి మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా డేవిడ్ వార్నర్‌కి చాలా మంది అభిమానులు ఉంటారు. అది ఏ దేశం అని కాదు. ముఖ్యంగా ఇండియాలో చాలా మంది అభిమానులు ఆయనకున్నారు. మనకి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఇంతకుముందు ఉన్న డెక్కన్ చార్జర్స్. ఈ నేపథ్యంలో మొన్న రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీద నుంచి ఎదురుగా డేవిడ్ వార్నర్ కూర్చొనుంటే తన్ని పెద్ద దొంగ ముండా కొడుకు అని, తర్వాత ఒరేయ్ వార్నరు ఏ వార్నింగ్ నీకు అని ఆయన ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటము, ఒక గెస్ట్‌ని మన దగ్గరికి వచ్చిన గెస్ట్ పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియని విధంగా అసలు ఆ ప్రవర్తన అంత వయసొచ్చింది. 45 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్‌లో ఉన్నానని ఆయన చెప్పుకుంటున్నారు. అయినా గాని ఏదో అందరు ఇది చూసిన వాళ్ళు ఆ వీడియోని తాగొచ్చి ఇలా మాట్లాడుతున్నాడా ఇంత సీనియరు, ఇంతకాలం ఆయన సినిమాలని అభిమానించాము, బావుంటాయి, మంచి యాక్టరు అనుకుంటున్నాము. అలానే ఆయన్ని అభిమానించాం గానీ, ఇలా డేవిడ్ వార్నర్ మీద ఈ రకంగా ఆయన మాట్లాడటం చాలా విమర్శలకి దారి తీస్తుంది. అలానే చాలా మంది ఆయన్ని కూడా ట్రోల్ చేయటము, ఆయన్ని తిట్టడం జరుగుతుంది. సభ్యత, సంస్కారం లేకుండా ఒక అతిథి పట్ల మనం ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే తనకి తెలుగు అర్థం కాదు గదా అని ఈ రకంగా మాట్లాడాడా? లేదా జోక్ జేసినట్టు మాట్లాడా అనేది మనం ఆలోచిస్తూ ఒకవేళ జోక్‌గా మాట్లాడినా ఒక అతిథిని మన దగ్గరకొచ్చిన అతిథి పట్ల అలా ప్రవర్తించటం, ఆ రకంగా మాట్లాడటం దొంగ ముండా కొడుకు అనే తిట్టటం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. ఈ సినిమా మేధావులు కూడా రాను రాను వాళ్ళకి ఒక రకమైన అహంకారము, పైత్యము పెరిగిపోయి మేము ఏదో పైనుంచి ఊడిపడ్డామన్న విధంగా ప్రవర్తించటము, ఆ రకంగా మాట్లాడటము, ఇది చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడినాయి. వీళ్ళందరూ ఒకసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఏం మాట్లాడుతున్నాం, ఈ రోజున మనం ఈ రకంగా ఈ స్టేజ్‌లో ఉన్నామంటే అది దానికి కారకులు ఎవరు అనేది అన్నీ మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది కుసంస్కారాన్ని తెలియజేస్తుంది. అలానే గతంలో ఆయన 'పుష్ప' మూవీ గురించి మాట్లాడుతూ ఆడెవడో దొంగ సినిమా నాదొకటి అన్నట్టు విమర్శ చేయటం కూడా మనం విన్నాం స్టేజ్ మీద. ఇదే రాజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత నిన్న ఇదే ఫంక్షన్‌లో మన దగ్గర గొప్ప గొప్ప సినిమాలొస్తున్నాయి. ఉదాహరణకి ఈ మధ్య వచ్చిన 'పుష్ప' వరకు అని మళ్ళీ ఆ సినిమాని పొగిడినట్టు మాట్లాడటం. ఇదంటే 2 నాలికల విధానం. అప్పటికి ఒకళ్ళని మెప్పించటానికి ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇంకోళ్ళ మెప్పు కోసం అన్నట్టు మాట్లాడటం. అంటే ఆ 'మైత్రి మూవీ మేకర్స్' ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళ మెప్పు కోసం ఇట్లా మాట్లాడినట్టు, ఇట్లా 2 రకాలుగా 2 నాలుకల ధోరణితో మాట్లాడటం. అలానే మన దగ్గరకొచ్చిన గెస్ట్ పట్ల చాలా అనుచితంగా, నీచాతి నీచంగా మాట్లాడటం అనేది ఆయన వయస్సుకి అసలు ఏమన్నా వయసుకు తగ్గ మాటలు, వయసుకు తగ్గ హుందాతనం లేకుండా ఇట్లా నీచంగాను, చాలా దిగజారుడుతనంగా ప్రవర్తించటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. అలానే మన సెలబ్రిటీలందరూ వాళ్ళ విచిత్రమైన పోకళ్ళు, విచిత్రమైన మాటలు వి అలానే నీచంగా మాట్లాడటం గానీ, ఒళ్ళు తెలియని అహంకారంతో ఆహ్, పెద్ద మేమేదో పైనుంచి దిగిపోయిన దేవుళ్ళం అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఇది మార్చుకుంటే బావుంటుంది అని కోరుకుంటున్నా. థాంక్ యూ. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మొన్న 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో
అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదు ఏముంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అల్లరి చేశాము అని అంటే గనక, నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్నాను. అంటే గట్టిగా వాటేసుకుని, నేను మెదలకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు. ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము. అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్. ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము, నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే, ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకుందాం. కానీ 28వ తారీఖున రాబిన్ హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి, మా అందరి కోసం.